యాక్చువల్‌గా ఇది ఫ్యామిలీ ఆత్మహత్యలు అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ఆత్మహత్యలు కాదు. 2 హత్యలు. హ్మ్. పిల్లల్ని వీళ్ళు హత్య చేసి వీళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఓకే. ఇక్కడ క్లియర్‌గా ఏందంటే ఇలాంటి కేసుల్లో నేను నిన్న గూడా అనలైజ్ చేశాను. హ్మ్. ఎవరో ఒకరే నిర్ణయాలు తీసుకుంటారు. హ్మ్. ఇక్కడ కూడా చంద్రశేఖర్ రెడ్డి అనే లెక్చరరు నిర్ణయం తీసుకున్నాడు చనిపోదామని. భార్యని కన్విన్స్ చేశాడు. అంటే బ్రెయిన్ వాష్ చేశాడు భార్యని. దాని తర్వాత పిల్లల్ని కన్విన్స్ చేయలేరు కాబట్టి వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి పాప 9థ్ క్లాసు, బాబు 5థ్ క్లాసు. సో వాళ్ళిద్దరిని దారుణంగా చంపేశారు. వీళ్ళిద్దరూ 2 హత్యలు చేశారు. తల్లిదండ్రులే పిల్లల్ని హత్యలు చేసి తాము ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే క్లియర్‌గా ఇది కుటుంబం ఆత్మహత్య కాదు. 2 హత్యలు, 2 ఆత్మహత్యలు అని చెప్పొచ్చు. ఆ ఆత్మహత్యల్లో గూడా ఇతను కన్విన్స్ చేయడం వల్ల జరిగిన ఇది. అతని మానసిక స్థితి సరిగా లేకపోవడం, అతనికి ఆర్థిక సమస్యలు ఉన్న వాటి కంటే ఎక్కువగా అతను ఊహించుకోవడం ఇవి కనిపిస్తాయి. అయితే అతను లేఖలో మాత్రం నా చావుకి ఎవరు కారణం కాదు. వేరే మార్గం లేక నేను అది కూడా చూడు అక్కడ అతను మేము అని రాయలేదు. హ్మ్. దాంట్లో కూడా నేను అనే రాశాడు అతను. అంటే క్లియర్‌గా అతని నిర్ణయమే ఈ కుటుంబానికి శాపమైంది. నా చావుకి ఎవరు కారణం కాదు. వేరే మార్గం లేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నన్ను క్షమించండి. కెరియర్‌లో నాకు ఇబ్బందులున్నాయి. శారీరకంగా సమస్యలున్నాయి. మానసిక సమస్యలున్నాయి. మధుమేహం, నరాల వ్యాధి, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాను అని అతను రాశాడు. ఒకవేళ ఆ వ్యాధులతో అతను బాధపడుతుంటే అతను ఒక్కడికే ఇబ్బంది గానీ, ఫ్యామిలీకి ఇబ్బంది లేదు. ఫ్యామిలీకి ఏమన్నా ఇబ్బందులు ఉండొచ్చు. చాలామంది ఇబ్బందులు లేని కుటుంబాలేముంటాయి? మన దేశంలో 100,00,00,000 మందికి మినిమమ్ అవసరాలు తీరిన తర్వాత ఏది కొనుక్కునే పరిస్థితి లేదని మొన్న గూడా సర్వేలో తేలింది. హ్మ్. సో, మన దేశం రిచ్ కంట్రీ విత్ పూర్ పీపుల్ అంటారు. సో, పూర్ పీపుల్‌కి అందరికీ ఉండేవే. కాకపోతే ఇక్కడేందంటే ఈ మధ్య కాలంలో నేను నిన్న అనలైజ్ చేసినట్టుగా రకరకాల సోషల్ ప్రెస్టీజీ ఇష్యూస్ పెరిగిపోయినాయి. ఇప్పుడు ఒక లెక్చరర్‌గా చేసిన తర్వాత వేరే పనులు, మామూలు పనులు చేయడానికి అతను మానసికంగా రెడీగా ఉండదు. ఎందుకంటే ఒక ప్రెస్టేజీ ఇదే పని చేయాలి మనం, ఇంకొక పని చేయకూడదు అన్న ఒక యాటిట్యూడ్‌లు బాగా పెరిగిపోయినాయి సమాజంలో. సో, దానివల్ల వీళ్ళు ఇంక వేరే పనులు చేయలేక చేస్తే అది చేయాలి, అది చచ్చిపోవాలి అన్న ఒక దీంట్లోకి వచ్చారు. ఓకే. అయితే ఇప్పుడు ఆత్మహత్యలు కావు అనే ఒక వార్త బయటకొచ్చి సంచలనం క్రియేట్ చేసింది. దీనికి కారణం ఏందంటే ఈ చంద్రశేఖర్ రెడ్డి అనే అతనిది కల్వకుర్తి, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం దగ్గర ముకురాల అనే విలేజి. ఇతను మొత్తం నలుగురు అన్నదమ్ములు అని చెప్తున్నారు. వాళ్ళందరికి కలిపి 80 ఎకరాలు ల్యాండ్ ఉంది. ఇతని పేరుతో కూడా 15 ఎకరాల ల్యాండ్ ఉంది. సో, ఇతనికి ఒకవేళ ఏమన్నా ఇతను 6 నెలలకు ముందు వరకు కూడా లెక్చరర్‌గా పనిచేశాడు. 6 నెలలు మాత్రమే అతను ఖాళీగా ఉన్నాడు. ఒకవేళ ఆయనకు అప్పులైపోయి ఇదయింటే ఊర్లో తన 15 ఎకరాలు అమ్మేవాడు. కనీసం దాని మీద తనఖా పెట్టి డబ్బులు తీసుకునేవాడు. లేదు హ్మ్. తన వాళ్ళతో తన బ్రదర్స్‌తో చెప్పేవాడు. ఇలాగ నాకు ప్రాబ్లమ్స్ ఉంది. మీరేమన్నా నా ల్యాండ్‌ని కొంత డిస్పోజ్ చేయడమో, లేకపోతే మీరెవరన్నా పెట్టుకొని ఇవ్వడమో, ఇలాగా మాట్లాడినాడు. లేదు దాన్ని బ్యాంకుల్లో పెట్టి కూడా తనఖా పెట్టి డబ్బులు అప్పు తీసుకోవచ్చు. హ్మ్. ఇవేవి చేయలేదని చెప్తున్నారు గ్రామస్తులు. అట్లాగే ఈమెది కవితారెడ్డిది తాండూరు దగ్గర పుల్జాల అని చెప్తున్నారు. ఆమెకు కూడా వాళ్ళ నాన్నకు కూడా ఆస్తులున్న వ్యక్తి. ఆయన కూడా ఏడుస్తూ నేను కాపాడి ఉండేదాన్ని వాడిని కదా! నాకు చెప్పుంటే నేను చూసుకునేవాడిని కదా! అని ఆయన కూడా ఏడుస్తున్నాడు. ఎందుకు వీళ్ళు ఇంట్లో గూడా సమస్యలున్నప్పుడు ఎవరికో ఒకరికి చెప్పుకోకుండా ఉండరు. ఎందుకు చెప్పుకోలేదు? అసలు ఈ సమస్యలున్నప్పుడు ఉన్నట్టు సొంత తల్లిదండ్రులకు కానీ, సొంత అన్నదమ్ములకు కానీ ఎందుకు తెలియకుండా పోయింది? సో, ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్. ఎవరైనా హత్యలు చేసి ఈ లెటర్ రాసి పెట్టి ఇలాగ చేశారా? ముందుగా పిల్లల్ని చంపేసి తర్వాత వీళ్ళని ఉరిదీసి ఇలాగేమైనా చేశారా? అన్న అనుమానాలు గూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ పాపను గూడా ఉరిదీసినట్టు మెడ దగ్గర వెంతా ఉంది. బాబునేమో మత్తుమందిచ్చి విషం ఇచ్చి చంపేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హ్మ్. సో, దీన్ని బట్టి ఇది హత్యలా? లేకపోతే ఆత్మహత్యలా? అన్న ఒక సందిగ్ధంలోకైతే ఇప్పుడు నెట్టేశారు గ్రామస్తులు. ఎందుకంటే వాళ్ళు చెప్పే లాజిక్ గూడా కరెక్ట్‌గానే ఉంది. ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు గూడా విలేజ్‌లో గానీ, వీళ్ళ బంధువులకు కానీ ఇంత మామూలుగా అందరికుండే ఇవాళ 40 ఏళ్ళు దాటినోళ్ళకి చాలా మందికి డయాబెటిస్ అనేది కామన్. ఇతనికి డయాబెటిస్ ఉంది. డయాబెటిస్ వల్ల దానివల్ల ఎవరు చచ్చిపోరు. డయాబెటిస్‌ని మేనేజ్ చేసుకుంటే, కంట్రోల్‌లో పెట్టుకుంటే హ్మ్. 80 ఏళ్ళు, 90 ఏళ్ళు కూడా బతుకుతున్నారు ఇవాళ. కాబట్టి అదేమి ఇబ్బంది కాదు. లైఫ్ స్టైల్ డిసీజ్ అది. లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకోవాలి డయాబెటిస్ అంటే.
మిగతా నరాల ఇదన్నాడు. నరాలది కూడా అందరికీ ఒక ఏజ్ వచ్చినాక కీళ్ళ నొప్పులు, నరాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. కిడ్నీ సంబంధం కిడ్నీ ఏ ఎంత సీరియస్ అనేది ఎవరికీ తెలీదు. ఇప్పుడు వాళ్ళ మామ మాట్లాడాడు. వాళ్ళకన్నా తెలుసు, కూతురు చెప్తది గదా!